ఉన్నా కూడా కార్ అయితే లేదు, మంచి కార్ అయితే లేదు, మంచి కారు ఒక సౌకర్యవంతమైన కార్ లేదు. రెహమాన్ కార్లనే ఇక్కడ రెహమాన్ది ఇనో ఉండే ఇనోలో తిరిగేది. అది ముస్లింలకు పచ్చ కలరు ఉంటుంది కదా, గ్రీన్ కలర్, అందులో తిరిగేది. వరంగల్లో కూడా బాగా సెంటర్, వరంగల్ సెంటర్ కూడా ముస్లింలు ఉద్యమానికి సెంటర్, పోరాటాల గడ్డ కాబట్టి అక్కడికి వస్తే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కార్లు వచ్చేది. అక్కడికి వస్తే కారు తర్వాత సరే ఉద్యమంలో ఆయన ఇల్లు కూడా అసంపూర్తిగానే ఉండే. ఇక్కడ ఈ నందినగర్ ఇల్లు. ఓకే. అప్పుడు ఇసుక మీదనే మేము కూర్చొని మాట్లాడుకుంటుండేది. ఎవరెవరు మీరు? మేము అందరం చాలా మంది, కేసీఆర్, నేను, విజయరామరావు, మా గాదే ఇన్నయ్య గారు, మా వరంగల్ బిడ్డలే అందరు. ఓకే. మా మందాడి సత్యనారాయణ గారు, మా రావు అమరేందర్ రెడ్డి గారు, స్వర్గీయ కోల జనార్దన్ గారు, మేమందరం బీజేపీ దానిలోంచి వచ్చినాం. సిపిఐలో మా జన్ను జకారియా గారు, వినోద్ గారు, మా శోభన్ బాబు, వీళ్ళందరూ వరంగల్ వాళ్ళే. వాళ్ళు సిపిఐలు ఉండ్రి. గాదేనయ్య గారు విప్లవ పార్టీలో పనిచేసాం. అందరం ఆ నుంచే ఎక్కువ ప్రాధాన్యత వహించినాం, ఫుల్ టైం పనిచేసినాం కూడా. అసలు అప్పటికి కేసీఆర్ ఆర్థిక పరిస్థితి ఏం బాగాలేదు. ఆర్థికంగా ఆయనకు ఎన్నడూ ఏం ఉన్నదో లేదో తెలియదు మాకు, కానీ ఆనాడు లేదు. కానీ ఉద్యమ పటిష్టత కోసం మాత్రం ఆయన ఎదురైన మూటలు ఇడిపించేది, ఎవరి జేబులైనా చేయబెట్టి నడిపించేది. కానీ పని ఆగకపోయేది. మిమ్మల్ని అందరినీ పంపిస్తుండే, పని ఆగకపోయేది. పైసలకు పంపిస్తుండే మిమ్మల్ని అందరినీ. పైసల కంటే ఇప్పుడు వినోద్ గారు ఉండ్రి, ఇప్పుడు ఎంపీ, మాజీ ఎంపీ వినోద్ గారు, వాళ్ళ కుటుంబం కూడా ఫైనాన్షియల్ గా స్ట్రాంగ్ ఉన్న కుటుంబం. వాళ్ళు ఏం చేసేది తెలియదు. కానీ మా దగ్గర కూడా డబ్బులు లేకుండా, కానీ మేము డబ్బులు ఆయన అయితే అడగలేదు. డబ్బులు మేము ఎన్నడూ అడగలేదు ఆయన. సో రొటేషన్ చేస్తుండే, డబ్బులు లేకపోయినా కూడా ఎవరి దగ్గర పని అయితే పని నడుస్తుండే. చిన్న శ్రీశైలం యాదవ్ అప్పుడు వాహనం ఇప్పించిండా, ఈయన ఇప్పించిండా గిఫ్ట్ గా? ఆ కేసీఆర్ అడిగిండా? అంటే ఆనాడు ప్రచారరథం కావాలనేది, ఆ గులాబీ కలర్ ప్రచారరథం కావాలనేది ఆయన ఒక ఆలోచన. అదే ఫస్ట్ ప్రచారరథం అదే. అప్పటి వరకు లేదు. అప్పటి వరకు ప్రచారరథం లేదు. శ్రీశైలం ఆఫీసులు కూడా లేదు కదా, ఆఫీస్ ఊర్లు కూడా లేదు అప్పటి వరకు. ఏడో సికింద్రాబాద్ దగ్గర ఒక ఆఫీస్ ఉండే ఆఫీస్ మొట్టమొదలమో ఆయనది మారడుపల్లె కాదు, ఇక్కడ మన దాంట్లో ఉండేది ఇది జలదృశ్యం అంటారు. జలదృశ్యం, దాన్ని వాడుకున్నాం. అది కొండ లక్ష్మణ్ బాబుజీ ఆయన ఇల్లు అంట కదా, ఆయన ఇల్లు, సొంత ఇల్లు. ఆయన కూడా ఆయన FTL లో కట్టుకున్నాడు. అవును, ఆయన కూడా FTL లో కట్టుకున్నాడు. ఆ జలదృశ్యంలో ఇది దీని యొక్క జననం జరిగింది, అంతే, అన్నే జరిగింది. దాని తర్వాత ఇక్కడ ఒకటి తీసుకున్నాడు, బంజారా హిల్స్నే ఒక ఇల్లు తీసుకున్నాడు. ఓకే. ఆ ఇంట్లో నడిపేది వినోద్ గారు ఆఫీసు. వినోద్ గారి ఆఫీసును కూడా బాగా వాడుకునేది తప్ప ఈయనకు సొంత వాహనం ఆనాడు లేదు. సో కేసీఆర్ కి, టిఆర్ఎస్ పార్టీకి మొట్టమొదటి ప్రచార రథం చిన్న శ్రీశైలం యాదవ్ ఇప్పించిన ప్రచార రథం. ఆయన కార్పొరేషన్ లో ఇద్దరు భార్యాభర్తలు టికెట్ ఇచ్చారు. కానీ వాళ్ళ కొడుకునే రౌడీ షీటర్ అని, చిన్న శ్రీశైలం యాదవ్ ని రౌడీ షీటర్ అని బాగా టిఆర్ఎస్ వాళ్ళు ప్రచారం చేస్తారు కదా. ఏమో అంటలేడు, బంద్ అయ్యండి. మొన్న నేను అన్ని ప్రూఫ్లు చూపెట్టిన. కేటీఆర్ బంద్ చేసినట్రా? బంద్ చేసి నేను అన్ని ప్రూఫ్స్ చూపెట్టిన, ఇప్పించింది. ప్రచార రథం అని అంటేనో మేమే సాక్ష్యం. ఓకే. దాని తర్వాత అందరికి ఈ ఒడిబియ్యం ఏది బేలంతలకు శ్రీమంతం చేసినది వాళ్ళకు ఇంటర్నేషనల్ సర్టిఫికెట్ ఇచ్చాను. ఓకే. అనేక ఎప్పుడు చేసింది? మొన్న చేసిందా? అంతకంటే ముందటి నుంచి చేస్తాను వాళ్ళు, గతంలో కూడా ఎన్నటి నుంచో చేస్తాను వాళ్ళు. ఒక మంచి కార్యక్రమం వికలాంగులకు చేసింది, అనేక కార్యక్రమాలు 4-5. నా దగ్గరికి శ్రీశైలం యాదవ్ గారు మాకు బంధువు. ఓకే. ఏదన్నా మిమ్మల్ని నువ్వు అట్లా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఆయన మాట్లాడతాడు, మీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని నాకు అవన్నీ పంపిండు. పంపితే నేను PMR టీవీ ముందట చూపెట్టిన అవన్నీ. నువ్వు ఎందుకు మాట్లాడతావు ఇటువంటి బజార్ రౌడీలను ఎందుకు మాట్లాడతావు? వాళ్ళకి ఇదంతా చేసిండ్రు కదా, నువ్వు కనుక్కొని మాట్లాడు. ఇప్పుడు అన్ని విధాల సౌకర్యాలు ఉన్నోడు ఇంట్లోనే తింటాడు కదా, అంతే. బాజారు పోయి తింటోడు పేదోడే కదా. మీకు రేపటి నుంచి ఇడ్లీ బండ్లు నడవయి, ఆయన గెలిస్తే ఇడ్లీ బండ్లు నడవయి, చాయ్ బండ్లు. పేదోడిని ఇదంతా హీనాతీనంగా మాట్లాడచ్చునా? పేదోడే కదా బయటికి పోయి చాయ్ తాగేది, గరీబ్ వాడే కదా బయటికి పోయి ఇస్త్రీ చేయించుకునేది. వాడు తువ్వాల కట్టుకుంటాడు,
ఓ లుంగి కట్టుకుంటాడు, ఒక్క అంగి ఒక దోతి ఉంటుంది, ఒక అంగి ఒక లాగు ఉంటుంది, దాన్ని పోయి ఇస్త్రీ చేయించుకుంటాడు. రేపటి నుంచి మీకు ఇస్త్రీ పైసలకు ఇయ్యడు, వాళ్ళందరూ బలా రౌడీలు అని మాట్లాడేది ఈనాదీనం కదా. నేను అవన్నీ చూపెట్టినా, నేను బీజేపీ పార్టీ, నేను ఆయనకేం సిలిండర్ కాదు. కానీ మా కులపోని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే నాకు కొంచెం బాధ ఉంటుందా ఉండదా? కులపోడా సుట్టపోడా? ఇక అప్పటి నుంచి దగ్గరగా చూసిరు మీరు కేసీఆర్. అరే ఎన్నటి నుంచో చూస్తే ఇయ్యాలని నిన్న నమ్మే పైసలు లేకపోతే అరే శ్రీశైలం అన్న దగ్గర పోయి అడకరా పోవే, నేను చెప్పినట్టు అడకరా పోవే అంటే ఎన్నిసార్లు అడక్కపోతుంది. ఎవరు కేసీఆర్ చెప్తేనా? కేసీఆర్ చెప్తే ఫోన్ చేసి చెప్పేది, ఇదే చిన్న శ్రీశైలం ఫోన్ చేసి చెప్పేది, ఎవరన్నా పంపిస్తా అని చెప్పేది. రాజనంటే రాజన నేను రాజనత్తాండి నేనేం చెప్పాలి, రాజన మీరు దగ్గర బంధువులేనని పంపేది. అనేక సార్లు ఎన్నిసార్లు తీసుకోరు డబ్బులు అట్లా? ఎన్నిసార్లు అవసరం ఉన్నప్పుడే. ఇంకా కేకే మహేందర్ రెడ్డి ఉండే, అవును, ఆయన ఇల్లు జలగడికి పెట్టిండు. ఆయన ఇల్లు జలగడికి అంటే మా తెలంగాణలో అంటారు మొత్తం తుడిచిపెట్టేసి డబ్బులు తుడిచిపెట్టేసి. ఆయన టికెట్ ఇవ్వకపోతే నీ కొడుకు సిరిసిల్ల కొడుకు వల్లనేనా? కొడుకు కోసం. ఈటల రాజేందర్ తర్వాత పార్టీలోకి వచ్చాడు. కొద్ది రోజుల తర్వాత ఈటల రాజేందర్ గారు 100 ఎకరాలు అమ్మిండు. ఇదే 100 ఎకరాలు అమ్మి పెట్టిండు కేసీఆర్ కోసం, టీఆర్ఎస్ బలోపేతానికి ఒక 100 ఎకరాలు అమ్మి పెట్టిండు ఈటల రాజేందర్. రాత్రిలు మీటింగ్ అయ్యేది, తెల్లార వరకు కారు వేసుకున్నవాడు, లారీ వేసుకున్నవాడు, 10 మందిని పట్టుకున్నవాడు, ఆటోలు పట్టుకున్నవాడు వచ్చేది పైసల కోసం. పైనుంచి కింది కూడా దిగపోయేది కేసీఆర్, పైనుంచి మెట్లు దిగపోయేది. నేనే ఆ సంతోషతోటరే రాజేంద్ర నాకు ఫోన్ కొట్టవా అంటే ఆ ఫోన్ చేస్తే రాజేంద్ర వచ్చి కింద ఇవ్వని వానికి ఏమి ఇవ్వాలో ఇచ్చాయన మీది కూడా రాకపోయేది. ఏ రాజేంద్ర అన్న? ఈటల రాజేందర్. ఓకే, ఈటల రాజేందర్ అందరికి పైసలు ఇచ్చి పంపించినాక వాళ్ళందరూ ఎక్కడోళ్ళు అక్కడ పోయినాక ఈయన మెట్టు దిగేది. అప్పుడు పోయిండన్న ఎవరు లేరయ్యి అందరూ పైసలు ఇచ్చేసిండ అన్న గప్పుడు మెట్టు దిగి తినేది. అట్లుండే పరిస్థితులల్లా. కానీ ఏది ఎట్టున్నా కూడా ఉద్యమాన్ని మాత్రం నడిపిండ కేసీఆర్. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా మీలాంటి వాళ్ళని ఈటల రాజేందర్ లాంటి అందరినీ పెట్టుకుని అందరినీ పురికొల్పి అందరినీ కార్యోన్ముఖులను చేసేది. అందరు నిష్ఠాతులే, పార్టీలలో పనిచేసిన నిష్ఠాతులే. ఇప్పుడు ఈటల రాజేందర్ గారు ఆనాడు వామపక్ష భావజాలం ఉన్నోడు, ఆనాడు ఆయన ఎస్ఎఫ్ఐలో పనిచేసినోడు. అవును, ఇప్పుడు మా మొత్తం అపోజిట్ భావజాలం వినోద్ గారు, వీళ్ళందరూ మా జను జకారియా వీళ్ళందరూ సిపిఐ బ్యాచ్ నుంచి వచ్చిండ్రు. మా శోభన్ బాబు సిపిఐ దాని నుంచి వచ్చిండు. మేము బీజేపీ నుంచి మందాడి సత్యనారెడ్డి, నేను, రావు అమరేందర్ రెడ్డి, స్వర్గీయ కోల జనార్దన్ గారు, మేమందరం బీజేపీ నుంచి వచ్చినాం. ఓకే, ఇప్పుడు మీరు చెప్పిన డబ్బుల విషయం అప్పటికైనా మంత్రి అయిందా? మంత్రి అయిన తర్వాత మంత్రి కాకముందు ఇదంతా మంత్రి అయిపోయిండొచ్చు అప్పటికి, టీఆర్ఎస్ పార్టీ పెట్టినాక కదా ఇదంతా? టీఆర్ఎస్ పార్టీ పెట్టినాకనే ఇదంతా. కానీ ఆర్థిక పరిస్థితి అట్లుండి నాయకత్వం ఉన్నా కూడా మళ్ళీ అందరు ఎట్లా నమ్మిరు? ఆయన డబ్బులు లేవు, పెట్టడానికి డబ్బులు లేనప్పుడు కేసీఆర్ నాయకత్వం ఎట్లా కోరుకున్నారు? ఆత్మవిశ్వాసాన్ని మీద మాత్రం మీకు నమ్మకం ఉండేది. అప్పటికే ఒక మంత్రిగా చేసిండు. పోతే ఆయన ఎవరినైనా పరిశీలించేది, ఎవరి మాట అయినా వినేది, లేకపోతే ఆయన చెప్తాడు, వింటాడు. అంటే ఉద్యమాన్ని ఎట్లా నడుపుకోపోవాలి, ఉద్యమాన్ని ఎట్లా నడపాలి. అవును, ఇప్పుడు నేను చేరిన నాడు నన్ను బీసీసీఎల్ జనరల్ సెక్రటరీ చేసిండ్రు. దాని తర్వాత ఏమన్నాడు, రాయనా నువ్వు, నేను ఒకసారి కలవటానికి వచ్చిన, మా వినోద్ గారే తీసుకొచ్చారు. వినోద్ గారు ఎట్లా తీసుకొచ్చిండంటే, రాజయ్య గారు మీరు బీజేపీలో ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు ఉంటుంది. నేను ఉమ్మడి వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు ఉంటుంది. బీజేపీలో నాకు స్టేట్ లెవెల్ పోస్టులు కూడా నేను చేసినోడిని. రాజయ్య గారు మిమ్మల్ని ఇవాళ చిన్న చూపులుగా అయింది వీళ్ళకు, ఈ ఉద్యమంలో మీకు తగిన ప్రాధాన్యత రాలేదు, కేసీఆర్ను ఒకసారి పరిచయం చేస్తా అంటే నాతో 3.5 గంటలు మాట్లాడి కేసీఆర్ మాట్లాడి, నువ్వు బీసీసీఎల్ ప్రెసిడెంట్ కావాలన్నా, ఎందుకంటే నీలాంటి వాళ్ళు టైం ఇవ్వాలి, కెపాసిటీ ఉన్న పర్సనాలిటీస్ అని. సరే నన్ను అట్లా చేసిన తర్వాత నేను టైం ఇచ్చి పనిచేసినాం. ఓకే, నేను బీసీ కుల వృత్తులు ఏంటిది, వాటికి కునారిల్లిపోయిన కుల వృత్తులు ఏంది, రేపు దాన్ని పునరుద్ధరిస్తే బీసీ ఓట్లు మనకి ఎట్లా రావాలి, బీసీ జనాలు మన దిక్కు ఎట్లా మరలాలి, ఉద్యమంలో వాళ్ళ పాత్ర ఉండాలి కదా, లేకపోతే కాదు కదా. ఇప్పుడు అనేక మంది కలిసి వచ్చిందండి. కోదండరామ్ గారు ఉద్యమం పీక్ దేశానికి వచ్చినప్పుడు కోదండరామ్ గారు జేఏసీ అధ్యక్షులుగా పనిచేశారు. అనేక మంది పనిచేస్తేనే కదా ఉద్యమం అయింది. పాటలు పాడినోడు, రాసినోడు, గొంతెత్తి గలమెత్తి పాడినోడు, దెబ్బలు పడ్డోడు, పోలీస్ స్టేషన్కి ఎదురుగా ధర్నా చేసినోడు, బస్సు ఎక్కినోడు, బస్ అద్దాలు బలుగొట్టినోడు, అనేక మంది కదా, అనేక మంది సమూహం. ఆనాడు ఓట్లను నమ్మని పార్టీ మావోయిస్ట్ పార్టీ తీర్మానం చేసింది.
కాకినాడలో మీటింగ్ జరిగినప్పుడు బీజేపీ పార్టీ తీర్మానం చేసింది. దాని తర్వాత మనకు అక్కడ పార్టీ ఆనాడు బిల్లు పెట్టిన టైంలో మనకు సుష్మా స్వరాజ్ గారు బిల్లు నువ్వు పెడతావా, నేను శిరోముండనం చేసుకొని పార్లమెంట్ ముందర కూర్చోనా అని ఆమె గద్దించింది. గద్దిస్తే సోనియా గాంధీ అప్పుడు భయపడ్డది. ఓకే, ఏ సొంత పార్టీ వాళ్ళే నాకు సపోర్ట్ చేస్తలేరు, మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానంటే నేను బిల్లు పెడతా అన్నది ఆమె సోనియా గాంధీ. ఆనాడు మా కేసీఆర్ నేను ఒకటే రూమ్లో ఉంటుంది ఢిల్లీలో అన్న మనం పోదాం పావే, అక్కడ పోదాం పావే అంటే మనం పోతే ఒక్కటి అవుతుందా అన్న, నేను ఒక్క పీరి గారిని ఒక్క పోసి గారిని నేను పోతే ఒక ఊదు కాలది పీరి లేవది అన్నాడా, ఊదు కాలది పీరి లేవది అన్నాడు. ఇదే వాడు మళ్ళీ ఇదే ఉద్యమం బాగా ఊపులుంది కదా, ఊపులో ఉండే అవుతున్నప్పుడు ఉడుకుతుంది, ఊపులో ఉండే ఇంటింటికి ప్రోగ్రాం జరిగింది. వంట వార్పులో ప్రతి ఒక్క కులం పాల్గొన్నది. మిలియన్ మార్చిలో మేము లేవు. నేను కేసీఆర్ తో అన్నా మిలియన్ మార్చిలో మనం ఉండలేము, మన పాత్ర లేకుంటే మంచిగా ఉండదంటే ఏమని పెడితే వాడిని పోతాం అనే మిలియన్ మార్చ్ ఆయన కోదండం పెట్టిండు, నల్లికుట్లోడు ఏం చెప్తలేడు మనకు అంటే ఒక్క హరీష్ అన్న పోయి ఆడ పడ మీద అటు తిరిగి ఇజ్జత్ కాపాడిండి, ఇజ్జత్ కాపాడిండి ఒకడు పోయి. అంటే అనేక ఉద్యమాలలో 1200 మంది చచ్చిపోయారు, మామూలు చచ్చిపోయారు. ఎవరు టీఆర్ఎస్ చచ్చిపోయిందా, టీఆర్ఎస్ పార్టీ వాడు చచ్చిపోలే, ఒక్కడు కార్యకర్త కూడా ఎవరు సామాన్య జనం. పోలీస్కి ఇస్తే ఎవరు పిస్తోల్ కాల్చుకున్నది ఎవరు. ఇప్పుడు అక్కడికి పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు, ఢిల్లీలో కూడా చచ్చిపోయాడు శ్రీకాంత్ చారి. మేము అప్పుడు జైలు ఉంటేవి, మేము జైలు ఉంటేవి, ఖమ్మం జైలు ఉంటేవి, 5 మేము ఖమ్మం జైలు ఉన్నాం. అన్నాడు శ్రీకాంత్ చారి చచ్చిపోయాడు. అంటే శ్రీకాంత్ చారి చనిపోక ముందు పెట్రోల్ పోసుకొని అంటు పెట్టుకున్నాడు. మమ్మల్ని అరెస్ట్ చేసిండ్రు అదే రోజు. కేసీఆర్ నన్ను మమ్మల్ని అందరూ అరెస్ట్ చేస్తే కేసీఆర్ నేను ఇద్దరం కలిసి ములాఖాతు పెడితే వచ్చినాం ఇద్దరం. ఒక ఆయన అడ్వకేట్ ములాఖాతు పెట్టిండు, పెడితే బయట ఏం జరుగుతుందని చెప్తే శ్రీకాంత్ సార్ విషయం చెప్పిండు. ఆయన బోర్వని ఏడ్చిండు కేసీఆర్, నేనే పొదుపు పట్టుకున్నా ఆయనను ఏడ్చిండు. గండరే నువ్వు ఏడతావా అన్న అంటే మనం లోపల ఉన్నాము, వాళ్ళు చచ్చిపోతారు పిల్లలు. ఆ భయాందోళన వాతావరణం ఉండేనా అప్పుడు? ఉండే, ఆనాడు భయంకరమైన వాతావరణం ఉండే. ఆ వాతావరణంలో కూడా ఆయన వ్రతం చెల్లలేదండి. నేను ప్రయత్నం చేసిన, నేను పోలీసు వాళ్ళని పట్టుకొని, నేను జైలర్స్ పట్టుకొని, జైల్లో పోలీసు వాళ్ళని పట్టుకొని నేను నిమ్మకాయలు గ్లూకోజ్ తెప్పించిన, కానీ ఆయన తాగలే అన్న. ఆ ఉద్యమం టైంలో ఫస్ట్ ఆయన దీక్ష ప్రారంభించిండు, దీక్ష ప్రారంభించిన నెక్స్ట్ డే ఆ నిమ్మరసం తాగిండు. ఓయూ విద్యార్థులు కేసీఆర్ నిమ్మరసం కాదు మా రక్తం తాగని చెప్పి వాళ్ళు నిరసన చేస్తే మళ్ళా దీక్షలుండు, దీక్షలో కంటిన్యూ అయ్యండి. ఎందుకు నిమ్మరసం ఎంత ఊరదామన్నారు? నిమ్మరసం తాగలే, నిమ్మరసం ఇచ్చినట్టు చేసిన ఫోటో బయటకు పెట్టిండ్రు పోలీసు వాళ్ళు పెట్టిండ్రు తప్ప ఆయన ఏమీ ముట్టుకోలే. ఏ మాట కామాట చెప్పాలి. కేసీఆర్ గారి మీద నాకు కోపం ఉన్నది, రైట్, కానీ నిజం కూడా చెప్పాలి. ఆయన కేసీఆర్ తాగలే నిమ్మరసం ఏది. ఆనాడు నేను నిమ్మరసం కోసం, నేను గ్లూకోజ్ కోసం ప్రయత్నం చేసిన. అన్న ఇది తాగండి, మీది బక్కపానం, మీరే ఊపిరి మా ఉద్యమానికి అంటే, అన్న కేసీఆర్ అని తోడు చస్తాడు తప్ప, కేసీఆర్ అని తోడు చచ్చిపోతాడు. తెలంగాణ అచ్చుడో కేసీఆర్ చచ్చుడో, అవును తప్ప నేనేం ముట్టుకోను అన్నాడు. ఆయన ఇది ఎక్కిచ్చారు, ఆయనకేది సెలైన్ ఎక్కిచ్చారు తప్ప ఆయన నోటి ద్వారా ఏమీ ముట్టుకోలేదు కాక ముట్టుకోలే. అట్లా నిష్టగానే క్రిటికల్ పొజిషన్ పోయింది కదా, క్రిటికల్ పొజిషన్ పోయింది. ఆయన అరెస్ట్ చేసి మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి తీసుకుపోయి మమ్మల్ని కూడా హాస్పిటల్లో పెట్టారు. ఆయన ఒక్కడు ఉండనని లొల్లి పెట్టాడు. లొల్లి పెడితే మమ్మల్ని తప్పనిసరి తీసుకుపోతే నేను జయశంకర్ సాబు కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఒకటే రూమ్లో ఉంటుంది. ఓకే, దాని తర్వాత విజయరామరావు సాబు వాళ్ళు వేరే వేరే రూమ్లలో ఉండరు, నాయన్ నర్సన్న వేరే వేరే రూమ్లలో ఉండరు. అప్పుడు హరీషును కేటీఆర్ కూడా వచ్చిండ్రు ఓకే హాస్పిటల్కు. హరీషుకు ఇక్కడ దెబ్బ కూడా తాకింది. హరీషును కొడితే ఆయనకు అది కిటికీని బల కొడితే అద్దం. కానీ హరీష్ రావు దూకుడు స్వభావం ఎక్కువ. అంటే కేసీఆర్ ఇంత సక్సెస్ గానీ కారణం హరీష్ రావు కూడా. మాకంటే ఎక్కువ పనిచేసిండండి. మాకంటే దూకుడు కదా, అప్పటి నుంచి దూకుడు, ఇవన్నీ సమయస్ఫూర్తి, పనిచేసే విధానంలో ఆయన అందవేసిన ఏ మాట. కానీ ఈ 1200 మంది చనిపోయినారు అంటే దానికి అసలైన కారణం హరీష్ రావే. అట్లా ఆత్మహత్య చేసుకోవడానికి, కిరోసిన్ పోసుకొని తగలబెట్టుకోవడానికి హరీష్ రావు. హిట్ టీవీ యాప్